బయట మార్కెట్‌లో ఈ సోలార్ డిస్ట్రిబ్యూటర్స్ చాలామంది ఉన్నారు సార్ ఈ సౌత్ ఇండియాలో. సో, వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎస్, ఆనిక్స్ సిరీకి మిగతా డిస్ట్రిబ్యూటర్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ఆనిక్స్ సిరీ టీంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానివ్వండి, టీం కానివ్వండి, అందరూ కూడా చాలా యంగ్ టీం. అంటే 3 పదుల వయసు, మ్యాక్సిమం 4 పదుల వయసులో ఉన్నటువంటి వాళ్ళే. సో ఈ టీంతో వర్క్ చేస్తున్నప్పుడు సర్వీస్ విషయం కానివ్వండి, ప్రీ సేల్స్ విషయం కానివ్వండి, అందరూ కూడా వాళ్ళ టోస్ మీద పరిగెడుతూ ఉంటారు. ఒక కస్టమర్ ఫోన్ చేసి నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే డెఫినెట్లీ మా పర్సన్ ఎక్కడున్నా కానీ ఆ కస్టమర్ దగ్గర రిక్వైర్మెంట్ తీసుకోవటం, ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ప్రోడక్ట్స్ని డెలివరీ చేయటం. అదేవిధంగా ముఖ్యమైనటువంటిది ఏంటంటే, మన సదరన్ స్టేట్స్లో మన కస్టమర్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పోస్ట్ సేల్స్ సర్వీస్ అనేటటువంటిది చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర. ఆ పాత్ర పోషించాలంటే ఈ యంగ్ టీమ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ఆనిక్స్ కంపెనీ. పోస్ట్ సేల్స్ సర్వీస్కి కావాల్సినటువంటి లాజిస్టిక్స్ కానివ్వండి, 24/7 ఓపెన్ వేర్ హౌస్ కానివ్వండి, ఇది చాలా యునీక్ సర్వీస్ అండి. 24/7 మా వేర్ హౌస్ ఓపెన్లో ఉంటుంది. ఏ ఇంటిగ్రేటర్కి ఎప్పుడు ఏది కావాలన్నా కానీ సోలార్ ప్రొడక్ట్స్ మేము లోడ్ చేసి డిస్పాచ్ చేస్తాం త్రూ అవుట్ ఆల్ ద స్టేట్స్. అదేవిధంగా పోస్ట్ సేల్ సర్వీస్ టెక్నీషియన్స్ కానివ్వండి, అందరూ కూడా మాకు చాలా చేరువలో దగ్గరలో ఉంటారు. వాళ్ళు ఆన్ సైట్కి వెళ్తారు, ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటారు, అది రెక్టిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది మా బాధ్యత. సో దట్ ఈస్ హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ డిస్ట్రిబ్యూటర్స్. మీ యొక్క ఇన్ ఫ్యూచర్ మీ యొక్క మిషన్ విజన్ ఏంటి సార్? సార్, ఈ రోజున ప్రధానమంత్రి పిఎం మోడీ గారు చేసినటువంటి నినాదం ఏంటంటే, వీ హ్యావ్ టు రెడ్యూస్ ది పొల్యూషన్. ఈ కార్బన్ ఉత్ప్రేరకమైనటువంటి ఈ పొల్యూషన్ కానివ్వండి, ఫాసిల్ ఫ్యూయల్స్ కానివ్వండి, వీటి వల్ల దేశంలో ఉన్నటువంటి వాతావరణం, ప్రకృతిలో ఉన్నటువంటి మార్పులు, వీటన్నిటికీ కూడా అతీతంగా రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసేటటువంటి ఏదైతే వాళ్ళ మిషన్ అండ్ విజన్ ఉందో దాంట్లో నేను ఒక భాగం అవ్వాలనేటువంటిది నా యొక్క ఆలోచన, మా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.